హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శుభోదయం. ఇది వెడ్నెస్‌డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ షూట్ చేసిన బ్లాగ్ అనమాట. ఉదయం యాజ్ టీజ్‌గా మార్నింగ్ అయితే లేవంగానే బయట అంతా శుభ్రంగా తుడిచి, ముగ్గు కడిగి ముగ్గయితే పెట్టి, ఆ తర్వాత ఇల్లు అనేది శుభ్రంగా ఉదయాన్నే తుడిచేసాననమాట. అంటే కొంచెం మాకు ఇంటి వర్క్ అవుతుంది. లోపల బాత్రూమ్ టైల్స్ అనేవి మారుస్తున్నాం. కొంచెం ఇల్లంతా కూడా గజిబిజిగా ఉంది. పని వాళ్ళు వచ్చేస్తారని చెప్పి కొంచెం ఫాస్ట్‌గా టిఫిన్ కూడా అందుకనే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసాను. కొంచెం హాట్ వాటర్ కోసం అయితే వాటర్ అనేది మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం గోంగూరాకులు కడిగేసి అందులో వేసి ఒక 2-3 మినిట్స్ అనేవి మూత పెట్టి ఉంచేసి తర్వాత వాటర్ అనేది తీసుకోవడమే. ఈ వాటర్ అనేది మనం డైలీ ఒకటే రొటీన్ కాకుండా అంటే 2 డేస్‌కి ఒకటి అలాగే ఏదైనా మనం హాట్ వాటర్ అయినా జస్ట్ అలా తీసుకోవచ్చు. అలానే ఫస్ట్ అయితే రోస్ట్ చేసుకొని బ్రెడ్ అనేది, ఆ తర్వాత వాటి స్టఫింగ్ అంటే వాటి పైన వేయడానికి ఆమ్లెట్ లాగా కాదు, అంటే దాని స్టఫింగ్ కోసం అయితే ఉల్లిపాయ ముక్కలు, అలానే ఉప్పు, కారం, గుడ్లు అనేవి, జీలకర్ర అన్నీ వేసి కొంచెం ఫస్ట్ చెతక్కొట్టేసి మ్యాష్ చేశాననమాట. ఫస్టు రోస్ట్ చేసుకున్న ప్యాన్‌లోనే బ్రెడ్ పెట్టేసి కొంచెం నూనె అనేది వేసి మనం తయారు చేసుకున్న బ్రెడ్ ఆమ్లెట్ కోసం తయారు చేసుకున్న అది కూడా వాటి మీద వేసి కొంచెం, ఆ తర్వాత కొంచెం నూనె అయితే వేసి బాగా రోస్ట్ అయిన తర్వాత వాటిని తిరగేసుకోవడమే. లేదు అనుకుంటే మనం డైరెక్ట్‌గా ఒక అంటే మనం ఉల్లిపాయలు అవి లేకుండా గుడ్డు అనేది కొంచెం చెదకొట్టి అందులో ఉప్పు, కారం వేసి అందులో బ్రెడ్ అనేది ముంచి డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఏదైనా మనం తినే దాన్ని బట్టి అయితే మనం చేసుకోవచ్చు. అలానే ఈరోజు లంచ్‌లోకైతే నేను అలా కొంచెం చేపలిగురు, అలానే ఎగ్ ఉక్కురు, గుడ్లు ఉక్కురు, నెక్స్ట్ ఏమొచ్చి కొంచెం రొయ్య పట్టు, గోంగూర అయితే వండాను. వాటిని కూడా ఎలా ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాననమాట. ఫస్ట్ అయితే చేపల కూర కోసం అయితే కొంచెం చేపలనేవి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని, వాటికి మిక్సీ పెట్టుకోవడానికి మసాలా కోసం అయితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, అల్లం ముక్క వేసి వాటన్నింటిని కూడా కొంచెం మిక్సీ పెట్టేశాను. మిక్సీ పెట్టేసి స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం నూనె వేసి, నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి, అలానే మిక్సీ పెట్టుకున్న ముద్ద కూడా వేసి, ఉప్పు, కారం వేసి, ఆ తర్వాత చేప ముక్కలను కూడా వేసి కొంచెం బాగా పచ్చివాసన అంటే కొంచెం తిరగేయకుండా కొంచెం అలా కుదిపేసి కొంచెం బాగా వేగిన తర్వాత చేప ముక్కలు అనేవి ఏంటంటే తిరగేస్తుంటే అవి గుండలాగా వీడిపోతున్నాయి అనమాట. అందులోని చెరువు చేపల వల్ల ఇంకా నేనైతే వాటిని కుదిపేసి గరిటె పెట్టకుండా వాటర్ అనేది వేసేసాను. కొంచెం బాగా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆపేసి కరివేపాకు, కొత్తిమీర గార్నిషింగ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే అంతే. నెక్స్ట్ ఏమొచ్చి రొయ్య పట్టు, గోంగూర కోసం అయితే స్టవ్ మీద కళాయి పెట్టి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని, అలానే కొంచెం చెతక్కొట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, వాటిని కూడా వెల్లుల్లిపాయలు, వీటికి వెల్లుల్లిపాయలు అనేవి వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. వెల్లుల్లిపాయలు కొంచెం అలా చెతక్కొట్టేసి వేసేసి అవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత అలానే శుభ్రంగా కడుక్కున్న రొయ్య పట్టు కూడా కొంచెం అయితే ఇది బాగా కడుక్కోవాలి. ఈ రొయ్య పొట్టు అనేది బాగా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువసేపు కడగకపోతే ఏంటంటే మనకి కొంచెం డ్రైవి కాబట్టి కొంచెం మనకి ఇసుకలాగా తగులుతుంది. అందుకని చెప్పి కొంచెం బాగా శుభ్రంగా ఎక్కువసేపు కడుక్కొని ఉంచుకొని వాటిని కూడా వేసేసాను. వేసి అప్పుడు గోంగూర అనేది మిక్సీ పెట్టేసి అప్పుడు ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి బాగా అంటే దగ్గరికి కొంచెం ఉడికేలాగా ఉంచానన్నమాట. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉక్కురు కోసం అయితే ఉల్లిపాయ ముక్కలు గుండగా కట్ చేసి ప్యాన్లోనైతే నూనె పోసి గుండగా కట్ చేసుకున్న ముక్కలు ముందుగా మనం కట్ చేసుకున్నాం కాబట్టి అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పాన్ పెట్టేసుకొని నూనె వేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే డైరెక్ట్గా గుడ్లు అనేవి చెదక్కొట్టేసి అందులోనే వేసేసాను. వేసిన తర్వాత అంటే కొంచెం అది ఆమ్లెట్ లాగా కొంచెం లేయర్ లాగా తిక్కుగా అవుతుంది కదా, అప్పుడు అయితే ఉప్పు, కారం, మసాలా అనేది వేసానన్నమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆమ్లెట్ లాగా తిక్కుగా ఉంటుంది. మరీ గుండలాగా కాకుండా ఉక్కురికి అలా చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పి చేశాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వీడియో అయితే. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
డైలీ అయితే ఇక డైలీగా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను ఇక మీదట. ట్రై అయితే చేస్తాను. అట్‌లీస్ట్ ఒక్క వీడియో అయినా పెట్టడానికి. అలానే షార్ట్స్ కూడా పెట్టడానికైతే ప్రతిరోజు ట్రై చేస్తాను. ఇక మీదట వీడియోస్ అనేవి అంటే డైలీ రొటీన్‌గా వస్తాయి. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి. అలానే నేను ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక అంటే ఒక రియల్‌గా జరిగిన ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను. అది అవేర్‌నెస్ కోసం మాత్రమే. అంటే ఇలాంటి మోసాలు ఎవ్వరికీ ఎప్పుడు జరగకూడదు అని చెప్పి మనం ఎన్నో రకాల మోసాలంటే ఫైనాన్షియల్‌గా మనం ఏమంటారు చిట్స్‌తో గానీ, లేదు అనుకుంటే చీటీల పేరుతో గానీ మోసం చేయడం చూసాం. కానీ ఇది దానికి భిన్నంగా రొటీన్‌గా కొత్తగా ఉంటుంది. ఇదైతే నిజంగా జరిగింది. మా ఫ్యామిలీలో ఒకళ్ళకి జరిగిందనమాట. ఇది జరిగి ఒక 1½ ఇయర్ అవుతుంది. దీనికోసం కేస్ కూడా ఫైల్ చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పటికొచ్చి వాడికైతే ఏ విధమైన ఇంప్రూవ్‌మెంటు లేదు. వాడైతే హ్యాపీగా బయటకొచ్చేసి దర్జాగా బయటైతే తిరుగుతున్నాడు. కేస్ పెట్టడం జరిగింది. వాడిని చాలా సార్లయితే పిలవడం జరిగారు. ఇన్వెస్టిగేషన్ కోసం కూడా. వాడైతే చాలా సార్లు తప్పించుకొని లాస్ట్‌కి మేమెళ్లి ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళైతే వెళ్లి కలిస్తే ఏం చెప్పారంటే, మీరెక్కడున్నారో కనిపెట్టి చెప్తే మేమైతే వాడిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తామని చెప్తే లాస్ట్‌లో వాళ్ళు కనిపెట్టి వాడిని ఇంట్రాగేషన్ చేయడం అయితే జరిగింది. తర్వాత వాడికి అంటే ఏమైందో కూడా కేస్ అయితే ఏం తెలీదు. జస్ట్ ఇది పబ్లిక్‌లో అవేర్‌నెస్ కోసం మాత్రమే. అలానే ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. వాళ్ళకి న్యాయం జరగాలి అంటే అతను ఒక ఎంప్లాయీ. అతను రిటైర్ అయిన తర్వాత 50 ఇయర్స్ కష్టపడి వచ్చిన డబ్బులన్నీ కూడా జాగ్రత్తగా ఉంచిన డబ్బులు వాడు మాయ చేసి, మోసం చేసి ఏం చేశాడు అంటే అతన్ని వశపరుచుకొని చాలా అంటే అతను చాలా అమాయకులు. అతన్ని ఏ విధంగా చేశాడో తెలీదు. అదంతా కూడా పైనున్న భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇంకా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వాడి ఫోన్ ట్రాప్ అంటే ఫోన్ కాల్స్ ద్వారా గానీ, ఇంకా ఏ విధంగానైనా తెలియాలి. అది నిజంగా జరిగింది. దానికి అంటే నిజంగానే ఏమంటారు అంటే ఇలా ఎవరు మోసపోకూడదు అనేసి మాత్రమే చెప్తున్నాను. అంటే పబ్లిక్‌లో ఎలా ఉన్నారు అంటే జనాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము. అందులోని డబ్బులు అంటే మనం చెప్పుకోవాలి. ఒక మనిషి ఒక 50 సంవత్సరాలు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులు అంటే అది ఒక్కసారి ఆలోచించండి. అది చిన్న విషయం అయితే కాదు. అది తన ఫ్యామిలీకి, తన పిల్లలకి కాకుండా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మోసం చేసి తీసుకున్నాడు అంటే అది ఏ విధమైన మోసం అనేది మనం ఆలోచించాలి. అంటే అంత విధంగా మీరు చూసుకోలేదా అని అంటే వాళ్ళని అడగొచ్చు మీరు. మీరు చెప్తున్నారు కదా వీడియోలో అని. నిజమేనండి. వాళ్ళకి తెలిసింది కూడా చాలా అంటే అన్నీ అయిపోయిన తర్వాతే వాళ్ళకైతే తెలిసింది. ప్లీజ్ ఈ వీడియో కొంచెం అంటే ఏమంటారు అవేర్‌నెస్ కోసం మాత్రమే కాదు. అంటే ఇలాంటివి ఇంకెవరికీ జరగకూడదు అంటే ఇంకెవరు కూడా ఇలాంటివి చెయ్యకూడదు అనే విధంగానైతే నేను చెప్తున్నాను. అంతేకాకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏమంటారు నచ్చితే మీకు లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ మ్యాటర్ అనేది మీ నుండి ఒక్కళ్ళకి మాత్రం అట్‌లీస్ట్ ఒక్కళ్ళకైనా ఇలాంటి మ్యాటర్స్ అనేవి వెళ్తే వాళ్ళైనా అంటే ఇలాంటి మోసాలు ఎవరైనా చేస్తే కొంచెం జాగ్రత్త పడతారు అని చెప్పి మాత్రమే చెప్తున్నాననమాట. వాడైతే హ్యాపీగా ఉన్నాడు. వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వాడిని కొంచెం కూడా ఏది అంటే నువ్వు చేసింది తప్పు అని చెప్పకుండా వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా ఏమంటారు శిక్ష అనేది పడాలి. ఆ ఫ్యామిలీ అనేది అంటే మోసపోయిన వాళ్ళ ఫ్యామిలీ అనేది ఎంత ఫేస్ చేస్తుంది అనేది జస్ట్ ఆ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. వాళ్ళ పిల్లలకి అది ఎలా ఉంటుంది అంటే ఇంక మరి చెప్పక్కర్లేదనమాట. అది చాలా ఘోరం. చాలా అవి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని ఎవ్వరూ కూడా సుత్తి అనుకోవద్దు. దయచేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో అనేది నేను నెక్స్ట్ అంటే ఈ వీడియో మీరు సపోర్ట్ చేసి నిజంగా కామెంట్ అయితే పెట్టండి. అంటే
మీకు ఈ వీడియో అంటే నిజంగా జరిగిందా లేదా అనేది మీరు అడగచ్చు. నిజంగా జరిగిన వీడియోయే. అది ఎక్కడ జరిగింది, ఎవరికి జరిగింది అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. అంటే ఈ వీడియో వల్ల ఏంటి అంటే జనాల్లో ఒక అవేర్‌నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ రావాలి. అంతే కాకుండా అంటే ఇంకెవరు కూడా ఇలాంటివి చేయడానికి భయపడే విధంగా వాడికి శిక్ష అనేది పడాలి. అలానే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇప్పించాలనైతే నేనైతే గవర్నమెంట్‌నైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓకే. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోలో ఎవరినైనా నొప్పించినట్టుగా అనుకుంటే మాత్రం ప్లీజ్ క్షమించండి. ఓకే. థ్యాంక్ యూ.